ఏప్రిల్ 12, 2023 ఎవడుండి అధికారంలో? ఏప్రిల్ 12, 2023 అధికారంలో ఎవరు కింద మీద చేసిర్రు? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు? ఇంకొకటి గుర్తుందా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి సంబంధించినటువంటిది ఆ రోజు వాళ్ళు టెండర్లు ఫైనల్ చేస్తున్నటువంటి పరిస్థితులలో ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉండే, మినిస్టర్ ఆఫ్ జలశక్తి దాని కింద ఎపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటే అప్పుడు కోవిడ్ తోటి జూమ్ మీటింగ్లే నడుస్తున్నాయి, నువ్వేం ఢిల్లీకి పోయేటటువంటిది కూడా కాదు. దానికి కావాలని పోస్ట్పోన్మెంట్ అడిగిండు. అదే రోజు గిట్ట మీటింగ్ పెట్టేసేసుకొని అడ్డుకొని ఉంటే ఆ యొక్క ప్రాజెక్ట్ కనీసం ముందుకు పోనటువంటి అంశం. తెలంగాణకి కేసీఆర్ చేసినటువంటి బెన్నుపోటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు ఇల్లు ఈడ గడిలలో మాట్లాడుకొని ఏం మాట్లాడుకురో, ఎవరు వాటలు ఏమని మాట్లాడుకురో, తెలంగాణ వాటాని దోచిపెట్టడానికే ఎన్ని కోట్లు మింగుదామని చెప్పి తొప్పిరో. నువ్వు రా కేసీఆర్, నువ్వు రా అసెంబ్లీకి రా. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది, నువ్వు రా, నీకు మర్యాదగా చూసుకుంటాం, నిన్ను అట్లా ఇట్లా మర్యాదగా చూసుకోము, లెక్కలతోటి మర్యాదగా దండలేస్తాం, తప్పించుకొని తిరగాకు, నువ్వు రా అసెంబ్లీకి అంటున్నాం కదా. ఇట్లాంటి కాదు సార్, నిజంగా చెప్తున్నాము, కడుపులు మండుతుంది. అరే అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంటున్నప్పుడు నువ్వు అడ్డుకుంటే అయిపోయేటటువంటి దాన్ని కావాలని పోస్ట్పోన్ చేసేసి వాళ్ళ టెండర్లు ఫైనలైజ్ అయిపోయేటటువంటి పరిపాలన చేతకాక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటున్నారు. పరిపాలన చేతగానటువంటి వాళ్ళు ఎవరు? తెలంగాణని అప్పుల రాష్ట్రంలోకి చేసి కనీసము జీతాలు ఇవ్వలేనటువంటి నిస్సహాయ స్థితికి ఆర్థిక వ్యవస్థని తీసుకుపోయినటువంటి చేతగాని దద్దమలు ఎవరు అనేటటువంటి తెలంగాణ ప్రపంచానికి తెలుసు సార్. నేను అంటున్నా, పాలమూరు రంగారెడ్డి అంశం నువ్వు మాట్లాడినా కాబట్టి చలో దానికే కన్ఫర్మ్ అయ్యి మేము అదైనా మాట్లాడతాం. నువ్వు వ్యవసాయం మాట్లాడితే వ్యవసాయం మాట్లాడతాం, పంచాయతీరాజ్ మాట్లాడితే పంచాయతీరాజ్ మాట్లాడతాం, ఐటీ మాట్లాడితే ఐటీ మాట్లాడతాం. మీ రెండేళ్ల కథ అయిపోయింది, రేపటి నుంచి కథ వేరే ఉంటుంది. సింపుల్ లెక్క నేను మాట్లాడుతున్నా. కేవలము ఈ సంవత్సరం 2025లో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్లో మనం బెంగళూరుని ఓవర్టేక్ చేసినాం. గత 10 సంవత్సరాల్లో ఐటీ మినిస్టర్ లెక్క పుత్రరత్నం ఉన్నాడు కదా, పుత్రరత్నం ఉన్నప్పుడు లేకపోతే ఈయన తండ్రి గారు ఉంటున్నప్పుడు ఎన్నిట్లలో బెంగళూరుని ఓవర్టేక్ చేసిపోయారు అనేటట్టు ఒక అంశం చెప్పండి. లేకపోతే కేవలం ఈ సంవత్సరమే 34 పైచిలకు ఫార్చ్యూన్ 500 కంపెనీస్ని మనం ఈరోజు హైదరాబాద్కి తెచ్చుకోగలిగినాము. ఒకటే చెప్తా అండి, విజన్ డాక్యుమెంట్ అనేటటువంటి విధానంతో కాదు, మన ప్రయత్నంలో కూడా లోపం లేకుండా ఈరోజు తెలంగాణకి కంపెనీలను తీసుకొని రావటం అనేటటువంటి దాంట్లో ప్రపంచం నివ్వరబోయే స్థితిలో మనం ఉన్నాం ఇవాళ. ఎందుకో మిగతా రాష్ట్రాల కన్నా మనకి ఎక్కువ వస్తున్నారు అన్నది కదా రాజకీయం అంతా ఇప్పుడు. కానీ కడుపుల మంటతోటి గతంలో వాళ్ళు చేయలేనటువంటివి ఈరోజు ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరిగేటప్పుడు మండుతుంది. చర్చకే రా, ఒక్క అంశం